ఎవ్రీవన్, నేను రాయల్ కేక్ రెస్టారెంట్కి మా సిస్టర్తో వచ్చాను. మామూలుగా నేను ఎందుకు వస్తానంటే నీడీ పీపుల్ నాకు కనబడతారా, ఏదైనా ఇస్తామా చేస్తామా అని వెతికికుంటాను కూడా నేను వస్తాను. కాకపోతే వీళ్ళందరూ కూడా ఎంత బాగా రెస్టారెంట్లు అన్నీ పనులు చేస్తున్నారు, సంతోషపడుతున్నారు అండ్ మంచి సర్వీస్ కూడా ఇస్తున్నారు. నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు రిచ్ పీపులే వచ్చి భోజనాలు తింటారు, కానీ ఇదంతా వీళ్ళు సర్వీస్ చేస్తారు. ఇదంతా కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు. కాబట్టి ఈ సర్వీస్కి మనము కనీసము ఒక చిల్లర వాళ్ళకి ఏమైనా ఇచ్చిపోయినా కూడా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బే కాకుండా మనం కూడా వీళ్ళకి ఏదో ఇంత అమౌంట్ చేతిలో పెట్టి ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ కోసమో దేనికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు తిన్న తర్వాత ఈ సర్వీస్కి వాళ్ళకి ఏదైనా ఒక అమౌంట్ మీరు ఇచ్చిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, పుణ్యంగా కూడా ఉంటుంది. ఏదో మా వల్ల అయినట్టు మనం కూడా రమ్మ బాబు ఈ అబ్బాయి ఎంత బాగా సర్వీస్ చేస్తారంటే నువ్వు కూడా సర్వీస్ చేస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? సప్లయర్. చదువుకున్నావా? చదువుకుంటున్నావు. స్టిల్ యువర్ స్టడీయింగ్. వాట్ యువర్ స్టడీయింగ్? లౌడ్లీ సే ఫర్ ఆల్. చదువుకుంటూ సెకండ్ ఇయర్ హాలిడేస్లో నువ్వు రెస్టారెంట్లో సర్వీస్ చేస్తున్నావు. ఎందుకంత అవసరం వచ్చింది? ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఈ బంగారు కొండ బీటెక్ చేస్తున్నాడు. బట్ సర్వీస్ చేస్తూ డబ్బు సంపాదించి పేరెంట్స్కి హెల్ప్గా అన్నాడు. ఎంత మంచి నేచర్ చూడండి. ప్రతి బిడ్డ ఇలా ఆలోచిస్తే ఇక్కడ డిగ్నిటీ అనేది ఉండకూడదండి. డబ్బు సంపాదించడంలో ఆ డిగ్నిటీ అంతా మెయింటైన్ చేయకూడదు. ఒక ఇంటికి గురించి అబ్బాయి ఆలోచించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసము బీటెక్ స్టూడెంట్, నో షై, నథింగ్ ఎనీథింగ్ బట్ డూయింగ్ సర్వీస్, అర్నింగ్ మనీ హియర్. ఇట్స్ గుడ్ ఆర్ నాట్. అందుకే ఎందుకు చెప్తాను, అబ్బాయిలు హాలిడేస్లో చాలామంది పిల్లలు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు, ఫ్రీగా తిరుగుతూ ఉంటారు, గప్పీలు కొడుతూ ఉంటారు. పేరెంట్స్ డబ్బు మీద బండ్లో తిరిగి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ విధమైన నేచర్ని చూడండి. అప్రిషియబుల్, రియల్లీ యువర్ అప్రిషియబుల్. ఓకే, ఎవరైనా నీకేదైనా నువ్వు తీసుకోవాలి చిన్నది నా తరఫున. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయిలకు చెప్తున్నాను, మెయిన్ ఇట్లా బీటెక్ చదువుకుంటూ డిగ్రీ చదువుకుంటూ స్కూటర్లలో తిరిగి యాక్సిడెంట్స్ అయ్యి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒక పనిలో మంచి సర్వీస్లో ఏదో ఒకటి మీరు చేసుకుంటూ ఉంటే ఇట్లా టైం పాస్ అవుతుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక మంచి జీవితం అనేది కలుగుతుంది. ఇట్లా వాళ్ళకి అన్ని చలి గాలి వాన అన్ని తగిలిన బిడ్డలు ఎప్పుడే కానీ సక్సెస్ అవుతారు అని నా కాన్ఫిడెంట్. అందరూ